అఫ్కోర్స్ రామ్మోహన్ గారు ఇటు భారత్ దాడులతో అయితే భారీ నష్టాలు వచ్చాయని కూడా ఇటు పాకిస్తాన్ ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది అన్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికి అంటే పాకిస్తాన్కు మరిన్ని లోన్లు ఇవ్వాలని కూడా కోరుతున్నామన్నారు. సో మొత్తానికి దీనిపైన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటారు? ఎందుకు ఇవ్వాలి లోన్లు? అందుకని మనకు 30 యుద్ధం అర్థం చేస్తున్నాం. ఒకటి ఇప్పటిదాకా దౌత్య యుద్ధం చేసినాం. దౌత్య యుద్ధం అంటే పహల్గాం దాడులు వెంటనే మనం దాడులు చేయలేవాళ్ళం కదా. వాళ్ళని పాకిస్తాన్ ఏకాకి చేయడానికి మనం అన్ని దేశాలతో సంప్రదించాం. అందుకని మనకు 4 పిల్లర్స్ ఉన్నాయి. మోడీ మధ్య పిల్లర్ అయితే మిగతా 4 పిల్లర్స్ ఎవరంటే, ఒకరు విదేశాంగ మంత్రి జయశంకర్, వారు దౌత్య యుద్ధం మొదలుపెట్టారు. తర్వాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆమెనేమో మొత్తం ఇప్పుడు మీరన్న ఆర్థిక దిగ్బంధనానికి కారణం అదే, ఆమె మొదలుపెట్టింది. దేశీయంగా శాంతి భద్రత విషయంలో అమిత్ షా చూసుకుంటారు, దేశీయంగ మంత్రి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ యుద్ధానికి ముందుంటూ అపర మన సర్దార్ వల్లభాయ్ పటేల్ నడిపిస్తున్నారు. చూస్తే మధ్య పిల్లర్ గా మనకు టెంట్ వేస్తే 4 గుంజలు ఉంటాయి కదా, మధ్య పిల్లర్ ఎత్తుగా ఉంటుంది. మనకు భారత ప్రధాని అట్లా నిలబడ్డాడు నేను అంటున్నాను. ఇవాళ మనకు ఏదైనా సరే వాళ్ళకు మరి అడుసు దొక్కనేలా కాలు నెల మీరు అన్న ప్రశ్నకు వాళ్ళు ఎందుకు తప్పు చేస్తున్నారు, ఎందుకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు పక్క దేశాలు అస్థిరపరుస్తున్నారు, మరి ఎందుకు కునార్లు పోతున్నారు, మీద ఏర్పులు ఎందుకు వస్తున్నారు? నిజంగానే అక్కడ ఆర్థిక పరిస్థితులు కానీ సామాజిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఇవాళ ఆలుగడ్డలు 250 రూపాయల కిలో, ఇప్పుడు యుద్ధం వచ్చింది 500 పెరుగుతుంది. మొన్నటిదాకా 500 రూపాయల కిలో గోధుమ పిండి ఉన్నది. వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి, వాళ్ళు రాజకీయంగా చితికిపోయి, ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఆక్రోశాన్ని మనమే చూపెడుతున్నారు. ఖచ్చితంగా యుద్ధం ఎప్పుడు అవుతుందో చెప్పలేను, కానీ మొదలైంది అయితే ఇప్పుడు సివిల్ యుద్ధం కాదు, కేవలం సర్జికల్ స్ట్రైక్ జరుగుతున్నాయి. సింధూర్ 1, సింధూర్ 2 రెండో వర్షం విడుదలైంది. ఇవాళ ఇంకా నష్టం జరుగుతుంది నేను అనుకుంటున్నాను. పాకిస్తాన్ ఏకాకి చేయడంలో ఈ 3 రకాలు దౌత్య యుద్ధము, ఆర్థిక యుద్ధము, అట్లాగే అంతర్యుద్ధం జరుగుతున్న కాలంలో మనం చేస్తున్న క్రమంలో ఇప్పుడు మనం ఈ ఈ దాడులు ఏవైతున్నాయి వాళ్ళ దాడులను ప్రతి దాడులుగా మనం ఎదుర్కొంటున్నాం అంతే తప్ప మనం దాడులు చేయడం లేదు ఎక్కడ కూడా. వాళ్ళు ఆ ప్రకారం పోతే మాత్రం పాకిస్తాన్ ఏకాకి మిగిలిన ధ్వంసం కావడానికి అతి త్వరలో జరుగుతుందని అనుకుంటున్నాను. గతంలో జరిగిన పొరపాట్లు మనం చెయ్యం. 4 సార్లు మనకు అవకాశం వచ్చినా లాహోర్ దాకా కొట్టకపోయినా, ఇస్లామాబాద్ దాకా కొట్టకపోయినా మనం మళ్ళీ వెనక్కి వచ్చినాం. యుద్ధ నీతిని పాటించి, ఐక్యరాజ్య సమితి సూచనలు పాటించి, సామ్రాజ్యవాదం లేదు కనుక మనం. కానీ ఈసారి ఊరుకునేది లేదు. కనీసం ఆక్యుపైడ్ కాశ్మీర్ స్వాధీనం చేసుకోకపోతే మన భారత ప్రజలు కూడా క్షమించాలంటున్నాను. అంటే రామ్మోహన్ గారు, ఇటు ఉగ్రవాదంపై అయితే అమెరికా, చైనా దేశాల వైఖరి ఎలా ఉండబోతుంది అంటారు? మంచి ప్రశ్న. ఎందుకంటే అమెరికా అయినా చైనా అయినా జియో పాలిటిక్స్ చేస్తారు వాళ్ళు, ఎవరైనా. మనం కూడా చేస్తుంది అదే. జియో పాలిటిక్స్ అంటే భౌగోళిక ప్రాంతాన్ని అనుసరించి అక్కడ ఎట్లాంటి యుద్ధ నీతిని వ్యవహరించాలి చేస్తాం. ఉదాహరణకు గతంలో ఆఫ్ఘనిస్తాన్ రష్యా ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా ఎందుకు తీసివేసింది అంటే, మనకు చైనాతో మనకు మిత్రత్వం అమెరికాతోని మనకు వ్యూహాత్మకంగా మనకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బేస్ చేసుకొని అమెరికాతోని యుద్ధం చేయడానికి మనకు రష్యా ఉపయోగించుకుంది కొద్ది రోజులు, 30 ఏళ్ళు. తర్వాత మరొక 30 ఏళ్ళేమో ఇప్పుడు మొన్నటి దాకా అమెరికా ఇష్టం వేసింది. వాళ్ళకి ఇప్పుడు జియో పాలిటిక్స్ లో అది అయిపోయింది. ఇప్పుడు జియో పాలిటిక్స్ లో చైనాకు పాకిస్తాన్ పని ఉంది. ఎందుకంటే వాళ్ళకి అరేబియా మహాసముద్రంలోకి దారి కావాలంటే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ లో కొంత భాగం, మనకు పాకిస్తాన్ లో కొంత భాగంతో కిందికి వెళ్ళాలి, వాళ్ళు కరాచీ దాకా వెళ్ళాలి. కనుక వాళ్ళకి జియో పాలిటిక్స్ లో ఇప్పుడు చైనా నాటకం ఆడుతుంది. అమెరికా ఏంటంటే ఎప్పుడు కూడా మన నమ్మదగ్గ మిత్రుడు కాదు. ఇప్పుడు కూడా మనకు రష్యా మనకు నమ్మదగ్గ మిత్రుడు. ఇప్పుడు నెహ్రూ హయాం నుంచి ఇప్పటిదాకా మోడీ దాకా. కనుక అట్లా చూసుకుంటే మనకు అమెరికానేమో ఇప్పటికే సన్నాయి నౌకలు దక్కుతున్నది. ఏమంటున్నది? ఇద్దరు మిత్రులే నాకు అంటే ఉగ్రవాద దేశాన్ని నిర్వహించడంలో తప్పు చేస్తుంది కదా. అందుకని పాకిస్తాన్ కూడా అమెరికా మీద మొన్న ఏమన్నదంటే, అసలు ఉగ్రవాదాన్ని నేర్పిద్దే మాకు అమెరికా, వాళ్ళ అవసరాల కోసం మనం వాడుకుందని వీళ్ళు అన్నారు. అంతేందుకు అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది అన్నట్టు అమెరికా అధ్యక్షుడు మొన్నటి దాకా ఉన్న జో బైడెన్ ఏమంటాడంటే, అసలు ఆ పాకిస్తాన్ అంత ఉగ్రవాద దేశం ఇంకోటి లేదు అన్నాడు. నేను ఒక ఆర్టికల్ రాశాను జర్నలిస్ట్ గా. ఏమనంటే, అయ్యా అనుభవానికి వస్తే తత్వం బోధపడిందా నీకు? మొన్నటిదాకా ఆఫ్ఘనిస్తాన్ లో 30 ఏళ్ళు తిష్ట వేసుకున్నావు కదా, మరి అప్పుడేమైంది? ఆఫ్ఘనిస్తాన్ లో తిష్ట వేసుకొని పాకిస్తాన్ ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపించింది నువ్వు కదా, ఇప్పుడు అత్యంత ఉగ్రవాద దేశం అని ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా? మన ఒసామా బిన్ లాడెన్ ఎక్కడున్నాడు? పాకిస్తాన్ దొరికింది కదా మీకు, మనం చంపేసింది కదా మీరు. అంటే ప్రభుత్వ ఆధీనంలోనే ఈ ఉగ్రవాదాన్ని పోషిస్తున్న క్రమంలో మీకు వాళ్ళ పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ఎట్లా తెలుస్తుంది అని అంటున్నారు. అందుకనే చైనానేమో తనకు జియో పాలిటిక్స్ లో పాకిస్తాన్ వైపు ఉంటుంది, కానీ ఆయుధాలు సప్లై వరకే అవుతుంది అనుకుంటా, ప్రత్యక్ష యుద్ధంలో దిగదు. ఇక అమెరికానేమో గోడ మీద పిల్లలాగా ఉంటది, వాళ్ళకి ఆర్థిక అవసరాలు ముఖ్యం కనుక, ముఖ్యంగా చైనాను వీక్ చేద్దాం అనుకుంటే భారత్ వీక్ అయితే వాళ్ళకి నష్టమే. కనుక
మన వైపు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ ఆ గోడ మీద పిల్లి ఎప్పుడు ఇటు దూకుతుందో తెలియదు. ఇటు మాత్రం మనకి రష్యా మాత్రం మన మిత్రపక్షంగా ఉంటుంది. బ్రిటన్ కానీ ఇతర యూరోపియన్ దేశాలు కూడా నైతికంగా మనకైతే మద్దతు ఇస్తున్నాయి. ఆర్థికంగా చేయలే వాళ్ళు, లేకపోతే వాళ్ళే ఆర్థికంగా నష్టపోయినారు. బ్రిటన్ ఎంత అధ్వానంగా ఉంది, ఆర్థిక మాంద్యంలో ఉంది కనుక ఆర్థికంగా ఎవరి అవసరం కూడా మనకు లేదనుకుంటున్నాను. అవసరమైతే యుద్ధ టాక్సిన్ కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నారు భారత ప్రజలు. ఎందుకంటే గతంలో 71 యుద్ధం తర్వాత నేను అప్పుడు 15 ఏళ్ళ పిల్లవాడిని, 14 ఏళ్ళ పిల్లవాడిని. కానీ అప్పుడు యుద్ధ ట్యాక్స్ వేశారు. మనకు సెస్ అంటారు కదా, విద్యా సెస్ ఎట్లా వేస్తారో అది భరించడానికి సిద్ధంగా ఉన్నాం. మనం సర్వ విధాల సన్నద్ధంగా ఉన్నాం. మనకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలని మద్దతు ఇవ్వక అనివార్యమైన పరిస్థితి తీసుకొస్తున్నాం. ఒక దశలో ఈ ప్రపంచ దేశాలను బాధపడాల్సింది ఏంటంటే మేము భారత్ చేసిన పని మనం ఏమేందుకు చేయలేకపోయాం ఇప్పటిదాకా. భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ పీచమాల్చింది కదా అని రేపు బాధపడే పరిస్థితి, పాశ్చాత్య పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నాను. చైనా ఖచ్చితంగా అటువైపు ఉంటుంది. దానికి ఆర్థిక ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు, భౌగోళిక ప్రయోజనాలు ఎక్కువనే కనుక పాకిస్తాన్ వైపు ఉండొచ్చని అనుకుంటున్నాను. రామ్మోహన్ గారు, ఇటు యుద్ధంతో ఇరు దేశాల్లో అయితే ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటారు? ఎప్పుడు కూడా పోరు నష్టం పొందులా. ఎందుకంటే ఎప్పుడైనా సరే యుద్ధాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఎవరైనా యుద్ధాన్ని వ్యతిరేకించాల్సి, యుద్ధం మొదలుపెట్టిన మన చేతిలో ఉంటుంది కానీ ఆపడం మన చేతిలో లేదు. ఉదాహరణకు మనకు ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పుడు ఉక్రెయిన్ చాలా చిన్న దేశము, విప్లవము, అది ఎంతసేపు ఉంటుంది, మా అయితే 3 రోజులు 4 రోజులు ఉంటాను. నేను ఒక ఉదాహరణ చెప్తాను. మన జలుబు మనకు మామూలుగా దగ్గు పడితే, జలుబు పడితే మందు వాడితే వారం రోజులు తక్కువ అవుతుంది, వాడకపోతే వారం రోజులు తక్కువ అవుతుంది, వాడితే 7 రోజులు తక్కువ అవుతుంది అని సాగుతున్నాయి. అంటే ఏమైంది, 4 ఏళ్ళుగా నడుస్తుంది ఆ యుద్ధం, ఎక్కడ ఆగిందా? ఏమవుతుందంటే యుద్ధం మొదలుపెట్టిన తర్వాత యుద్ధం ఆగడం చాలా కష్టం. ఒకటి ఏంటంటే పాకిస్తాన్తో మన గతానుభవం దృష్ట్యా వారం 10 రోజులు ఆగుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఓడిపోతున్నారు, ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ లేచి వస్తున్నారు. మనం కూడా తీసుకోవాలి. వాళ్ళు ఆర్థికంగా లేరు. మీరు ఇంతకుముందు చెప్పారు కదా ఆర్థికంగా బతికి నడుతుందని IMF ను. ఇప్పుడు ఏమంటున్నానంటే మింగం వెతుకులేదు కానీ మీసాలకు సంపే గవర్నమెంట్ లాగా ఈ యుద్ధాన్ని తెచ్చుకున్నారు. వాళ్ళు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. ఇవాళ రావులపేటలో పెద్ద ర్యాలీ జరిగింది, ఇవాళ లాహోర్లో కూడా ర్యాలీ జరగబోతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే అవసరం యుద్ధాన్ని మా మీద ఎందుకు రుద్దుతున్నారు, మా ప్రజలు నష్టం ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మన రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా వీధుల్లోకి వస్తున్నారు. అది వారి మంచి గుణపాఠం కావాలి. కానీ సైన్యము అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు కానీ ఏం చేయలేవు. సైన్యం ఇప్పుడు అప్పర్ హ్యాండ్ ఉన్నది. పాకిస్తాన్ ప్రధాని స్వయంగా ఇప్పుడు బంకర్లకు వెళ్ళిపోయిందా, లేకపోతే దాక్కున్నాడా, లేకపోతే పారిపోయినా తెలుస్తలేదు. మనకు అక్కడి సైన్యాధ్యక్షుడు కూడా ప్రకటనలు చేస్తున్నారు కానీ ఎక్కడ తెలవడం లేదు. ఇప్పుడు సైన్యమే పూర్తిగా లీడ్ చేసి యుద్ధాన్ని నడిపిస్తుంది కనుక అతి త్వరలో మన దాటికి తట్టుకోలేక ఇప్పటికే కరాచీ ఓటర్ స్వాధీనం చేసుకుంటున్నాం. రెండవది ఏంటంటే ఈ లాహోర్ నుంచి పొందుకుని అనేక నగరాలను స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఇంకో 2-3 రోజులు పూర్తవుతుంది. అప్పుడు ఏమైందంటే మళ్ళీ విడిచిపెట్టే వస్తాం తప్ప వాళ్ళు తీసుకోం మనం. కానీ జమ్మూ కాశ్మీర్ లోని పక్కనే ఉన్న మన POK ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఈసారి స్వాధీనం చేసుకోకుండా స్వయంకృత అపరాధం అనే ప్రజలు కూడా భావిస్తారు కనుక POK వరకు మనం పరిమితం అవుతామని నేను అనుకుంటున్నాను.